వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 9:30కి 9:40కి ఈ సంఘటన జరగడం, సంఘటన వెనువెంటనే ప్రభుత్వ యంత్రాంగము స్పందించడము, కలెక్టరే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ ఫైర్ డిపార్ట్మెంటే కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమే కానీ అందరూ రావడము, క్షతగాత్రులని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించడము. ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫైనల్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సుమారు 40-45 సంవత్సరాల చరిత్ర, 65 మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఓ 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. అదృష్టం ఎంతమంది క్షతగాత్రులు అందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తవ్వకాలలో ఇంకొక 4 బాడీలు దొరికినాయి, 12 బాడీలు దొరికినాయి. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది. ఎక్కడ కూడా ఇంకొక 1-2 గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్కించి తవ్వకాలకించి ఆ బాడీస్ని తీయాలంటే కొద్ది సమయం పడుతుంది. ఓవరాల్గా మరణించిన వారు 12 మంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాను నేను. వారికి కంపెన్సేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడు మరణిస్తే అంత హైయెస్ట్ అనే కంపెన్సేషన్ ఎవరు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చింది. మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా ఎంతో కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పరమపదించిన ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే అది హుందాతనం కాదు, మంచిది కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారితో 2 సార్లు మాట్లాడాము. వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి ఇప్పుడు యంత్రాంగం సమాచారాన్ని అందిస్తున్నది. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పోయి వాళ్ళు పరామర్శించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చివరిగా ఏం జరుగుతుందో అనేది కూడా ఓ రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు? I have told you 63 is one batch. Okay. General batch is about 25. So ఈ సంఘటన చాలా మంది బయటకు వచ్చేసారు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ 46లో 12 మంది చనిపోయారు, 34 మంది ట్రీట్మెంట్. సో ఇంకా వీఆర్ హోప్ఫుల్ దట్ ఏమి ఉండవు అనేది విశ్వసిస్తున్నాను. కానీ లేదు సమాచారం ఇస్తున్నాం. నేనే ఉన్నాను కదా, పొద్దున్న నుంచి నేనే కూర్చున్నా కదా. ఎందుకు కూర్చున్నా? 11:30 కూర్చున్నా నేను.
పరిశ్రమలో ఫస్ట్ షిఫ్ట్లో దాంతోపాటు జనరల్ షిఫ్ట్లో మొత్తం కలిపి 140 మంది ఉన్నట్టు స్థానిక నాకున్న సమాచారం ఏంటి అంటే 65 ప్లస్ 25 నాకున్న సమాచారం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నాకున్న సమాచారం చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను చెప్తున్నా కదమ్మా దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ వీ విల్ ఐడెంటిఫై ద పీపుల్ లెట్ ద ఫైనల్ లిస్ట్ కమ్ వీ విల్ గివ్ ఇట్ కారణాలు ఏమైనా తెలిసినా సార్ ఇప్పటివరకు ఏమంటున్నాం వీఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది మీకు ఆ రిపోర్ట్ని అందిస్తాం సో మనం ఊరికేనే ఊహాజనకంగా మాట్లాడడం మంచిది కాదు అంటే ప్రస్తుతం సార్ రియాక్టర్లు రెగ్యులర్ చెకప్ లేకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.